కరీంనగర్లో 19-20 డివిజన్లు ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పాల్గొన్నారు. కాంగ్రెస్ బీజేపీలపై విమర్శలు గుప్పిస్తూ కారు ఫుల్ పెట్రోల్ దూసుకుపోతుందని వ్యాఖ్యానించారు. అయితే రేకుర్తిలోని నిషేధిత భూముల సమస్యలపై పోరాటం చేస్తామని, అవసరమైతే సచివాలయం వరకు పాదయాత్ర చేస్తానని హామీ ఇచ్చారు. మేయర్ పీఠం బీఆర్ఎస్దేనని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ రాగానే మొత్తం 22 ఏళ్ళు వేసిండా లేదా? కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మీ రేకుర్తిలో రిజిస్ట్రేషన్ కాకుండా ఆపింది ఎవరు? కాంగ్రెస్ ప్రభుత్వము. నా దగ్గర మంత్రి ఉన్నప్పుడు వచ్చిన సార్ రేకుర్తి భూములు ప్రొవిజన్ పెడతా అంటే రేకుర్తిలో ఉన్నది మొత్తం మా మైనార్టీ సోదరులు, గరీబ్ వాళ్ళు, ఎస్సీలు ఉన్నారు, మీరు అక్కడ అమ్ముకోవాలని ఇబ్బంది అయితే కాబట్టి ప్రొవిజన్లు పెట్టకూడదు, 22 పెట్టద్దు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఆపేసిన చరిత్ర ఇది కాంగ్రెస్ పట్ట కాదా? అయినా నేను చెప్పిన రాజశేఖర్ భయపడకుర్రి, అవసరం ఉంటే రేకుర్తి నుంచి సెక్రటరీ దాకా పాదయాత్ర చేసి ఇక్కడ ఉన్న భూములకు విముక్తి చేస్తామని చెప్పడం జరిగింది ఈరోజు. అవునా కాదా? ఒక అది పోరాటం. ఈరోజు మళ్ళీ నాకు తెలిసైతే జీవితంలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వస్తుందా? బుద్ధున్నాడు ఎవడయ్యాడు. ఇక బీజేపీ జీవితంలో వచ్చేది గిక్కలకి నిజం వల్ల మళ్ళీ గిలగిల అంటది, కానీ జీవితంలో బీజేపీ ఇక్కడ ముఖ్యమంత్రి అయ్యేది లేదు. మళ్ళీ నెక్స్ట్ ఎవరు ముఖ్యమంత్రి? మన కారు గుర్తే కదా. కారు గుర్తు గెలిచినాక నేను పెద్ద పోషలు ఉంటే మరి రాజశేఖర్ ఎంత పెద్ద పోషలు ఉంటాడా లేదా? రేపు పొద్దున ప్రభుత్వం తీసుకొచ్చి పనిచేసినాక ప్రతి ఇంటికి పనిచేసే బాధ్యత మా రాజశేఖర్ తీసుకుంటే ఒక మంచి వ్యక్తి చేద్దాం. కాంగ్రెస్ రాగానే మొత్తం 22 ఏళ్ళు వేసిండా లేదా? కాంగ్రెస్ ప్రభుత్వం